హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం థండర్బోల్ట్స్ మూవీ యొక్క ఆ 2 క్రెడిట్ సీన్స్ మీనింగ్ ఏంటి, మెయిన్గా ఆ ఎండ్ క్రెడిట్ సీన్లో ఇచ్చిన హై అనుకున్న మీనింగ్ ఏంటి, ఈ మూవీ ఎలా డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్కి కనెక్ట్ అవుతుంది లాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ అబ్సల్యూట్ స్పాయిలర్ కంటెంట్ని డిస్కస్ చేస్తున్నాం. మూవీ చూడనట్లయితే బెటర్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మిడ్ క్రెడిట్స్ అండ్ ఎండ్ క్రెడిట్స్ మీకు అర్థం అవ్వాలంటే లైట్గా మూవీ ఎండింగ్కి ఏం జరిగింది అనేది అర్థం అవ్వాలి. సో సింపుల్గా మూవీ ఎండింగ్కి ఏం జరిగిందో చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే, మూవీ ఎండింగ్కి బాబ్ రేనాల్డ్స్ ఏకేఏ సెంట్రీ తన ఆల్టర్ ఈగో అయిన వాయిడ్ని థండర్బోల్ట్స్ సాయంతో డిఫీట్ చేస్తాడు. ఈ క్రైసిస్ ఎండ్ అయిన తర్వాత వాలెంటీనా ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి ఈ వరల్డ్ని సేవ్ చేసిన క్రెడిట్ అంతా కూడా ఆమె అకౌంట్లో వేసేసుకుంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఈ థండర్బోల్ట్స్ టీమ్ని వరల్డ్కి ఆమె సీక్రెట్గా వర్క్ చేసి బిల్డ్ చేసిన టీమప్ ద న్యూ అవెంజర్స్ అంటూ బ్రాండింగ్ చేసేస్తుంది. అందరూ స్టన్ అయిపోయి కాస్త ఫ్రస్ట్రేట్ అయినప్పటికీ కూడా రెడ్ గార్డియన్ మాత్రం ఇన్నాళ్ళకి తన హీరోయిజంకి దక్కాల్సిన రెస్పెక్ట్ ఆర్ హానర్ దక్కుతుంది అని ఫీల్ అవుతూ ఎక్సైట్ అవడం చూడొచ్చు. ఇక్కడ ఎలనా వాలెంటీనాతో ఇంకోసారి మా మీద ప్లేట్ తిప్పడానికి ట్రై చేస్తే మాత్రం తొక్కేస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ న్యూ పర్పస్ అండ్ ఐడెంటిటీని ఎంబ్రేస్ చేస్తారు. సో మూవీ ఎండింగ్ ఎలా అయితే ఉంటుంది, అండ్ ఇప్పుడు మిడ్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ నేమ్స్తో బ్రాండింగ్ చేయడం, స్టోర్స్లో ప్రొడక్ట్స్ పైన వీళ్ళ ఫేసెస్ వేసి అమ్మటం నాకు చాలా వియర్డ్గా అనిపించింది. రివ్యూలో మెన్షన్ చేసినట్టుగా అమెజాన్ ప్రైమ్ ద బాయ్స్ సిరీస్ని గుర్తు చేసింది. ఈ మూవీలో వాలెంటీనా నాకు ఆ సిరీస్లో మేడ్లీని గుర్తు చేసింది. ఈ న్యూ అవెంజర్స్ నాకు వాట్ 7 ప్రోగ్రామ్లో అనిపించింది సింపుల్గా. అందుకనే రివ్యూ వీడియోలో నేను ద బాయ్స్ గురించి మెన్షన్ చేశా. అయితే మిడ్ క్రెడిట్స్లో థండర్బోల్ట్స్ టైటిల్ చివరున్న ఆ ఆస్ట్రిక్ సింబల్ మారి ద న్యూ అవెంజర్స్గా చేంజ్ అవుతుంది టైటిల్ మొత్తం. అండ్ రెడ్ గార్డియన్ ఒక స్టోర్లో ద న్యూ అవెంజర్స్ ఎండార్స్ చేసిన ఒక వీటీస్ బాక్స్ని ఒక లేడీతో కొనిపించడానికి ట్రై చేస్తాడు. అందులో తను ఉన్నాడని, ఆ న్యూ అవెంజర్స్ ఫోటోలో రెడ్ గార్డియన్ కూడా ఉన్నాడని గుర్తుపడుతుందేమో అని చూస్తాడు. కానీ నీదర ఆ లేడీ రెడ్ గార్డియన్ని గుర్తుపట్టదు, నార్ ఆ వీటీస్ బాక్స్ని కొనదు. ఈ సీన్ హిలేరియస్ ఉంటుంది. ఇదే చూపించారు మనకి మిడ్ క్రెడిట్ సీన్లో. రెడ్ గార్డియన్ అయినా అలెక్సీ కామెడీ టైమింగ్ అండ్ హ్యూమర్ గురించి మాత్రమే ఈ సీన్ పెట్టినట్టయితే ఫైన్, కానీ లేదు ఎంసీయూలో ఇలా బ్రాండింగ్లు అండ్ మెర్చండైజ్లు క్రింజ్గా అనిపిస్తాయి. క్రెడిట్స్ రోల్ అవుతూ ఉండగా న్యూ అవెంజర్స్ ఎలా సొసైటీలో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారనేది చూపిస్తారు. క్లాసిక్ అవెంజర్స్ యొక్క ప్యారడీ మీమ్స్ని, వీళ్ళు మాక్ చేస్తున్న హెడ్లైన్స్ని, పబ్లిక్ స్కెప్టిజంని, మీమ్స్ని చూపిస్తారు. వీళ్ళు అవెంజర్స్ కాదు, బీ నెగిటివ్ అవెంజర్స్ అంటూ అండ్ నాట్ మై అవెంజర్స్ అంటూ ప్రజలు పూర్తిగా వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదని అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ ఎండ్ క్రెడిట్స్ విషయానికి వస్తే, ఈ ఎండ్ క్రెడిట్స్లో ఈ న్యూ అవెంజర్స్ అనౌన్స్మెంట్కి 14 months తర్వాత ఇప్పుడు వీళ్ళ న్యూ బేస్ అయిన ఓల్డ్ అవెంజర్స్ టవర్లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ని వాచ్ టవర్ అని పిలుస్తారు. ఈ నేమ్ కామిక్స్లో సెంట్రీ బేస్ నేమ్ని అడాప్ట్ చేసి పెట్టారు. యాక్చువల్లీ టీమ్ అంతా న్యూ వెపన్స్, సూట్స్, న్యూ లోగోతో ఉండి ఆపరేట్ చేస్తున్నట్టుంది. శామ్ విల్సన్ కూడా తను ఒక టీమ్ని ఫామ్ చేశాడంటూ ఇప్పుడు ఈ న్యూ అవెంజర్స్ అనే ఈ నేమ్కి కాపీరైట్ ఛాలెంజ్ చేసినట్టుగా డిస్కషన్ వస్తుంది. ముందు మాట్లాడుకున్నట్టుగా బకీ అండ్ శామ్ ఈ టాపిక్ మీద ఆర్గ్యూ చేస్తారు. మిగతా టీం అంతా కూడా వాళ్ళ మీద వస్తున్న మీమ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సీన్స్ అన్నీ చూసాక చెప్తాను కదా, నాకైతే సేమ్ ద బాయ్స్ షో చూసినట్టే అనిపించింది. అందుకనే రివ్యూ వీడియోలో బాయ్స్ గురించి కూడా మెన్షన్ చేశా. ఇక సెంట్రీ విషయానికి వస్తే, సెంట్రీ మొత్తం అంతా మార్చేయగలిగే పవర్ ఉన్న పర్సన్ అయినా కూడా ఈ లాస్ట్ 14 monthsలో తన యొక్క ఎబిలిటీస్ని యూజ్ చేయనే లేదనేది అర్థమవుతుంది. తనలో వాయిడ్ ఇంకా ఉన్నాడంటూ నేను ఆ ఆల్టర్ ఈగోని అన్లీష్ చేయలేనని చెప్పుకొస్తాడు. శామ్ విల్సన్ ఈ థండర్బోల్ట్స్, ఈ యాంటీ హీరోస్ వాళ్ళు సొసైటీ రిజెక్ట్ చేసిన ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్-అసాసిన్స్ని ఇప్పుడు అవెంజర్స్ అని పిలవటం అంటే ఆ వర్డ్కే అవమానం. సో ఈ పాయింట్ వల్లనే శామ్ వీళ్ళకి అగేన్స్ట్గా పిటిషన్ వేసి ఉండొచ్చు. అవెంజర్స్ వర్డ్ని మర్చెండైజ్ చేయడం, బ్రాండింగ్ చేయడం ప్యాథటిక్ అనిపించి ఉండొచ్చు శామ్కి కూడా. ఎండ్ క్రెడిట్ సీన్లో ఇలా కాపీరైట్ గురించి మాట్లాడుతూ ఉండగా అలెక్సీ ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ కనిపెట్టా అంటూ నేమ్ని కాస్త మారుద్దాం అంటూ అవెంజర్స్కి బదులుగా అవెంజర్స్ ఆ ఎస్ తీసేసి చివరిలో జెడ్ అని రీనేమ్ చేద్దామని అంటాడు.
ఈ క్యారెక్టర్కి సిచ్యువేషన్తో సంబంధం లేకుండా కామెడీ చేసే కామెడీ పండించే అలవాటు ఏదైతే ఉందో నాకైతే భలే నచ్చింది. సో యా, కంగారు పడకండి, అవెంజర్స్గా మారదు. అలా ఏం అవ్వదులేండి. గెటింగ్ బ్యాక్, సడన్గా ఒక లైవ్ శాటిలైట్ వీడిని చూపిస్తూ ఒక ఇంటర్ డైమెన్షనల్ స్పేస్ షిప్ మన ఆర్బిట్కి వచ్చిందంటూ ఫెంటాస్టిక్ ఫోర్ లోగో ఉన్న అండ్ మనం ఇప్పటి వరకు వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ట్రైలర్ ఫుటేజ్లో ఉన్న సేమ్ స్పేస్ షిప్ని మనకి ఇక్కడ చూపిస్తారు. ఇలా ఫెంటాస్టిక్ ఫోర్ అఫీషియల్ మెయిన్ టైమ్ లైన్ అరైవల్ అయితే టీస్ చేశారు. సో ఈ విధంగా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, అదేంటంటే వీళ్ళు గెలాక్టస్ని ఎదుర్కోలేకపోయారని అండ్ ఓడిపోయారని అండ్ వీళ్ళ రియాలిటీలో ఎర్త్ని సేవ్ చేయలేకపోయారంటూ ఇక్కడికి ఇప్పుడు రెఫ్యూజీ గురించి వచ్చుండొచ్చు. ఒకసారి ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోని చూడండి, నేను లింక్ని పైన కార్డ్స్లో ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ విధంగా రీడ్ రిచర్డ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎండ్ అవుతాడు అని మనకి ట్రైలర్స్లోనే హింట్ చేశారనేది క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఈ టీంలో ఎవరు ఉండొచ్చానంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు, రీడ్ రిచర్డ్స్, సూ స్టామ్, బెన్ గ్రిమ్, జానీ స్టామ్ అండ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. డాక్టర్ డూమ్ కూడా ఉంటాడంటారా ఈ స్పేస్ షిప్లో? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం. ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పవర్స్ అనేవి ఈ మల్టీవర్స్ రీషేపింగ్లో మ్యాసివ్ రోల్ని ప్లే చేయబోతున్నాయి. దాని గురించి అండ్ ఈ క్యారెక్టర్ గురించి మీరు రిక్వెస్ట్ చేసినట్టే ఒక సపరేట్ వీడియో వస్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, మోస్ట్లీ ఇవాళ రేపు పబ్లిష్ చేసేస్తాము. సో యా, స్టాండ్ బై. సో ఈ విధంగా థండర్బోల్ట్స్ మూవీతో ఎంసీయూ నెక్స్ట్ ఫేజ్ అయిన డూమ్స్ డేకి స్టేజ్ని సెట్ చేశారని చెప్పొచ్చు. అండ్ అలాగే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ ఎండింగ్కి కూడా మనకి ఈ థండర్బోల్ట్స్ మూవీకి కనెక్ట్ చేస్తారనేది కూడా ఈజీగా హింట్ అయితే చేశారు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.